నమస్కారం భానుమూర్తి గారు. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నాను మేడం. మాది మా సబ్స్క్రైబర్స్కి మా వ్యూయర్స్కి మన ఈ కోదండ రామస్వామి గురించి అలాగే బీచ్పల్లిలో ఉంది కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యత ప్లస్ ఇక్కడ ఏమేం కార్యక్రమాలు జరుగుతాయి అనేది మాకు డీటెయిల్గా చెప్తారు. తప్పకుండా మేడం. ఇది బీచ్పల్లి శ్రీ కోదండ రామస్వామి దేవస్థానము. మరి ఇక్కడ ఈ ఆలయానికి 3 విశేషాలు ఉన్నాయి మేడం. మొదటి విశేషం ఏంటంటే అమ్మవారు ఇక్కడ ఒంటిమిట్ట కోదండరాములు ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఈ యొక్క ఆలయం ఉంటుంది. మొదటి విశేషం ఏంటంటే అమ్మవారు ఇక్కడ కుడివైపున ఉంటారు. ఎందుకంటే వైష్ణవ సాంప్రదాయం ప్రకారం అమ్మవారు కుడివైపు ఉంటారు ఇక్కడ. అదేవిధంగా ఈ యొక్క గర్భాలయంలో హనుమంతుల వారు ఉంటారు మేడం, ఇక్కడ ఎదురు ఉంటారు అన్నమాట. అదే రెండవ విశిష్ట. ఈ ఆలయాన్ని జిఆర్ స్వామి ప్రతిష్టాపన చేస్తారు. ముచ్చింతల చిన్న జిఆర్ స్వామి ప్రతిష్టాపన చేస్తారు. మొత్తం 3 విషయాలు ఉంటాయి. ఈ యొక్క ఆలయంలో నిరంతర కైంకర సేవా కార్యక్రమాలు ఏంటంటే ప్రతి నెల స్వామివారి యొక్క నక్షత్రం పునర్వసు నక్షత్రము. ఆ యొక్క పునర్వసు నక్షత్రం రోజు చక్కగా స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుంది. ఆ యొక్క ఉత్సవ విగ్రహాలు అక్కడ తీసుకొచ్చి పెట్టేస్తారు. స్వామివారి కళ్యాణం చేసిన తర్వాత చక్కగా అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది. తిరుమల నుంచి అయ్యగారు వస్తారు ఇక్కడ, గురువారు చక్కగా కళ్యాణం జరిపిస్తారు. అదేవిధంగా ఆ రోజు చక్కగా సామూహిక సత్యనారాయణలు జరుగుతాయి. అదేవిధంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు చక్కగా ఇక్కడ 5 రోజుల పాటు అంగరంగ వైభవం జరుగుతాయి. అదేవిధంగా ఆ రోజుతో పాటు మరియు కార్తీక పౌర్ణమి రోజు చక్కగా ఇక్కడ అర్చన కార్యక్రమాలు కానీ ఏ విధంగా చక్కగా అద్భుతంగా జరుగుతాయి మేడం. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆ యొక్క బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్, ఆ యొక్క స్వామివారు క్రీస్తుశకం 16వ సంవత్సరం గుడి అది. ఆ యొక్క ఆంజనేయ స్వామి అక్కడ స్వయంభుగా వెలిశారు. మరి ఆ యొక్క స్వామివారికి విశిష్టం ఏంటంటే ఆ శ్రీకృష్ణుడు గురుడు వ్యాసరాయల వారు చక్కగా ఓ రోజు నదీ స్థానానికి వచ్చారు ఇక్కడ. ఆ యొక్క నదీ స్థానానికి వచ్చిన తర్వాత ఆ యొక్క నదీ స్నానం అయ్యాక ఆ యొక్క వ్యాసరాయల వారు తన జపం చేసుకోవడానికి ఒక బండరాయి మీద కూర్చొని ఉన్నాడు. మరి ఆ రోజు ఆ యొక్క కూర్చున్న సమయంలో ఆ యొక్క స్వామివారు ఆ బండరాయి కింద మూలుగుతూ వినిపించిందంట ఆ వ్యాసరాయల వారికి. మరి ఆ యొక్క ఏంటబ్బా అని చెప్పేసి ఆ యొక్క అనుమానం వచ్చిందండి వ్యాసరాయల వారికి. మరి ఏంటబ్బా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ మరుసటి దినం అదే రోజు చక్కగా నదీ స్నానం అయ్యాక చక్కగా మళ్ళీ అదే స్నానం అయ్యాక మళ్ళీ అదే బండరాయి మీద కూర్చొని జపం చేస్తున్నాను అనమాట. మళ్ళీ స్వామివారు మూలుగుతూ వినపడింది ఆ వ్యాసరాయల వారికి, శ్రీకృష్ణ గురువు వ్యాసరాయల వారికి. ఏంటప్ప అని చెప్పేసి తన శిష్యులను పిలిపించారనమాట. పిలిపించి ఆ యొక్క విగ్రహాన్ని ఆ బండరాన్ని తొగిస్తే ఆ యొక్క స్వామివారు బయటపడ్డారు. ఎవరు? బీచ్పల్లి ఆంజనేయ స్వామి. మరి స్వామివారికి నిరంతర కైంకర్య సేవలు ఎవరు చేయాలి అని చెప్పేసి మళ్ళీ వ్యాసరాయల వారికి ఒక ప్రశ్న తట్టింది. మరి ఎవరు చేయాలని చెప్పేసి ఆ యొక్క స్వామివారు అదే రోజు వ్యాసరాయల వారికి చక్కగా ఆంజనేయ స్వామి కళ్ళలో కనిపెట్టి చెప్పారంట. మరుసటి దినంన ఎవరైతే నన్ను ముందుగా చూస్తారో వాళ్ళే నాకు నిరంతరంగా కార్యక్రమాలు చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి పూజలు అందుకోవాలని చెప్పేసి స్వామివారు ఆజ్ఞాపించి చెప్తారనమాట వ్యాసరాయల వారికి. మరి ఆ యొక్క మరుసటి దినంన బీచ్పల్లి అనే బోయపిల్లోడు అక్కడ ముందుగా ఆ యొక్క బర్రెలు కాచుకుంటూ ముందుగా వచ్చి ఆ స్వామివారిని చూస్తారనమాట. మరి అప్పటి నుంచి అక్కడ బీచ్పల్లి ఆంజనేయ స్వామి గుళ్ళో మరి ఆ బోయ వంశస్థులు కంటిన్యూగా వంశపారంగా వాళ్ళే నిరంతర కార్యక్రమం ఇప్పటికి కూడా మేము ఇప్పుడు కూడా పూజాకారం చేస్తున్నాం అన్నమాట. మరి అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది. మరి ఇక్కడ ఖచ్చితంగా ఎక్కడైతే ఆంజనేయ స్వామి ఉంటాడో మరి అక్కడ చక్కగా రాముల వారు ఉండాలని చెప్పేసి ఆలయ కమిటీ వాళ్ళు చక్కగా ఇక్కడ కోదండ రామాలయం కూడా నిర్మించడం జరిగింది మేడం. ఇది 20 సంవత్సరాల గుడి. ఈ యొక్క ఆలయానికి 20 సంవత్సరాలు విశిష్టం. అదైతే క్రీస్తుశకము 16వ సంస్కృత గుడి. అది ఇది తెలంగాణ నుంచి భక్తులు వస్తుంటారు. అదేవిధంగా ఈ యొక్క ఇంకోటి ఇక్కడ స్వామివారి ఆంజనేయ స్వామికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మేడం. వైశాఖ మాసంలో చక్కగా చాలా నెల రోజుల పాటు అంగరంగ వైభవం జరుగుతాయి. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో వందల సంఖ్యలో వేల సంఖ్యలో భక్తులు వచ్చి చక్కగా ఇక్కడ స్వామివారి ఆంజనేయ స్వామికి చక్కగా ఆ యొక్క పూజా కార్యక్రమం నిర్వహిస్తుంటారు. అదేవిధంగా చక్కగా అద్భుతంగా తమిళనాడు నుంచి వస్తుంటారు మనం ఇక్కడికి. చక్కగా అద్భుతంగా జరుగుతాయి వైశాఖ మాసోత్సవాలు. దాంతో ఆంజనేయ స్వామి గుడి దర్శించడం వాటి ఇక్కడ రామాలయం వచ్చి కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటారు అన్నమాట. చాలా స్వామివారి యొక్క ఆలయ విశిష్టత. చాలా చక్కటి చెప్పారు. ధన్యవాదాలు.